రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు అంక్సాపూర్ గ్రామంలోని నవయువ గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోజు ఆసిఫాబాద్ మండలంలోని అంకుసాపూర్ ఎస్సీ కాలనీలో వినాయక శిబిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల మహిళలు, యువకులు, విద్యార్థులు, పెద్దలు అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. మహిళా సోదరీమణులు భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజలు నిర్వహించి అనంతరం ఓంకార రూపంతో 108 దివ్యజ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో వినాయకుడిని దీపారాధన జ్యోతులను పూజించడం జరిగింది. అనంతరం నవయువ రమేష్ మండలి కమిటీ సభ్యులు మాతంగి ప్రసాద్ పోల్కార్, విజయ్ పోల్కార్, కిషోర్లను ముఖ్యాతిథి రేగుంట కేశవరాం మాదిగ అతిథులు కోట వెంకన్న, బీసీ నాయకులు బానోత్ బడేరాం, బంజారా నాయకులు కమిటీ సభ్యులను శాలువలతో సన్మానించి అభినందించడం జరిగింది. నేటి అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వచ్చిన కోట వెంకన్న గారిని, బానోత్ బడిరాం గారిని కూడా శాలువాలతో సన్మానించడం జరిగింది. అలాగే గత 9 సంవత్సరాల నుండి వినాయకుడిని అంక్సాపూర్ గ్రామంలోనే మొట్టమొదటిగా నిలుపుతూ వస్తున్న భక్తుడు, ఉద్యమ నాయకుడు, పాటల రచన గాయకుడు, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ గారిని, ఆయనతో పాటు 9 సంవత్సరాలుగా వినాయకుని నిలుపుతూ వస్తున్న తోటి కమిటీ సభ్యుడు పోల్కార్ శంకర్ గారిని, గ్రామ పెద్ద కూటికల భీమయ్య గారిని, గ్రామ రేగుంట రాజు మహిళలు శాలువలతో సన్మానించి అభినందించడం జరిగింది. అనంతరం కార్యక్రమం నిర్వాహకులు కమిటీ సభ్యుడు మాతంగి ప్రసాద్ మాట్లాడుతూ, మాకు ఆదర్శనీయుడు, మా గ్రామ పెద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరావు మాదిగ, పోల్కార్ శంకర్ మాదిగ, స్వర్గీయ పోల్కార్ సుధాకర్ మాదిగలు గత 9 సంవత్సరాల నుండి మా గ్రామంలో నవయువ గణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో గణేష్ని నిలుపుతూ వస్తున్న వీరే మాకు ఆదర్శం. అలాగే మా గ్రామం మహిళలు ప్రతిరోజు వారి ఇంటి నుండి ధూపదీప నైవేద్యాలు, పూలు, పత్రి, పూజా సామాగ్రి తీసుకువచ్చి ఉదయం సాయంత్రం ప్రతిరోజు వినాయకుని పూజిస్తున్నందున వారికి కూడా మా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన కోట వెంకన్న మాట్లాడుతూ, నవయువ గణేష్ మండలి అంక్సాపూర్లో యువకులు ఉపవాస దీక్ష, భూమి నియమనిష్టలతో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందనలు తెలపడం జరిగింది. మాజీ సర్పంచ్ బానోత్ బడేరా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నవయువ గణేష్ మండలి కమిటీ సభ్యులను ఆదర్శంగా తీసుకుని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని, ప్రతిరోజు వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్న మహిళా సోదరీమణులను కూడా అభినందనలు తెలుపడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన, కార్యక్రమం నిర్వహణలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ మాట్లాడుతూ, నేడు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు, అలాగే నవయువ గణేష్ మండలి కార్యక్రమ నిర్వాహకులు రేగుంట వేణు, దుర్గో మహేష్, రేగుంట శ్రావణ్, పోర్ల స్వామి, దుర్గం ప్రతాప్, జంగేపెల్లి శేఖర్, కూటికల నరేందర్, జంగపెల్లి నాగరాజు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేటి ఓంకార రూప దీపారాధన కార్యక్రమంలో గ్రామ పెద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ, సతీమణి రేగుంట యశోద, గ్రామంలోని మహిళలు పోల్కార్ సుశీల, తోటపెల్లి పద్మ, పోల్కార్ లక్ష్మి, జంగిపెల్లి రేణు, రేగుంట ఉమా పోల్కార్, పుష్ప, కూటికల గణిత పోల్కార్, అరుణ రేగుంట, శివాని కవల్కార్, పద్మ, గోడిసెల వసంత, జాడి సుశీల పోల్కార్, సమ్మక, దుర్గో, దేవిక, దుర్గం, గౌతమి, కూటికల చిన్నక్క, జాడి సుశీల తదితర మహిళలు, విద్యార్థినిలు వినాయకునికి వినాయకుడు ముందు నిర్వహించిన ఓంకార రూప దీపారాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాను. 11 రోజులు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించి వారి కృపకు పాత్రులు కావాలని నియమ నిష్టలతో ఉపవాస దీక్షతో ప్రతిరోజు విఘ్నేశ్వరుని, మూషిక వాహనుణ్ణి, లంబోదరుణ్ణి, ఈశ్వర సుతుని, పార్వతీ తనయుణ్ణి, షణ్ముఖ అగ్రజుని, అలాగే నవయువ గణేష్ మండలి ఆధ్వర్యంలో లక్కీ డ్రాలో ఒక స్కూటీని, అలాగే 43 ఇంచుల టీవీ లక్కీ డ్రాకు పెట్టడం జరిగింది. ఒకరికి 150 రూపాయల చొప్పున లక్కీ కూపన్లను అందించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు లక్కీ కూపన్లకై సంప్రదించగలరని విజ్ఞప్తి. సెల్ నంబర్ 9100279983. बोलो गजानन महाराज की जय, विघ्नेश्वर महाराज की जय, एकदंतन की जय. దయచేసి అందరూ కూడా ఆరోగ్యం తీసుకోవాలి.
అది పవిత్రమైనటువంటి దేవుడి యొక్క హారతి కాబట్టి దయచేసి అందరూ కూడా చక్కగా హారతి తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నవయువ గణపతి గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పూజా కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి 101 దీపాలతో దీపారాధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ రోజు శ్రీ గణేష్ మండలి ఇర్ఫాన్ నగర్ మేదర్ వాడలో మహిళలందరూ కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీలో ప్రతి మహిళా సోదరీమణులు పాల్గొని కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. देवै नमः ओम मुरारी देवै नमः ओम अंबिका देवै नमः ओम दुर्गा देवै नमः ओम ईश्वरी देवै नमः ओम सर्वाणी देवै नमः ओम अपर्णा देवै नमः ओम दुर्गा देवै नमः इति षोडशोपचार पूजां करिष्ये नानाविध परिमल पुष्पाणि यानि समर्पयामि ओम श्री गौरी देवै नमः धूपमाग्रपयामि अक्षन्तलेशे